నేను చూస్తుంది నా అవగాహన సంబంధించి మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ వచ్చాం ఈ కేసులకు సంబంధించి ఏంటి అనేది అన్నీ కూడా. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఈసీ గంగారెడ్డి గారు కూడా ఉన్నారు, భారతి గారికి సంబంధించి వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ నానండి అది వాళ్ళ తండ్రి గారు చనిపోయాడు. ఆయన గుండెపోటు రాత ముసలికి ఓ వయసు వచ్చే ఇప్పుడు మా నాన్నగారిని నేను కరెక్ట్గా 60 సంవత్సరం కోల్పోయాను. ఆయన కనీసం ఒక్క పలుకు కూడా వేసుకోడు ఆయన. కానీ ఆయనకి క్యాన్సర్, ప్యాంక్రియాస్, గాల్ బ్లాడర్, ఆ దిక్కుమాల షుగర్, బుర్ర తక్కువ డాక్టర్లు అందరూ ఇష్టం వచ్చింది షుగర్ ట్రీట్మెంట్లు. వాడేమో అన్నమే తినొద్దు అంటారు ఆయన్ని. దాన్ని ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆయన ఐ లాస్ట్ మై డాడ్ అట్ 60. అదేంటిది యంగ్ ఏజ్లో చనిపోయారు అని నేను డాక్టర్లతో పోరాటాలు కత్తెట్టుకుని తిరిగితే ఎప్పటికో వద్దు అది. అంటే సాధారణ ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా లేదంటే ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు దే ఆర్ నాట్ టేక్ ఇట్ ఈజ్. ఏది జరిగినా కూడా హత్య చేశారు, చంపేశారు, లేదంటే ఇంకొకళ్ళు ఏదో చేశారు అని చెప్పేసి మాట్లాడుతూనే ఉన్నారు. దీనికి ఈ ఇష్యూకి సంబంధించి చూసుకుంటే అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వాచ్మెన్ రంగయ్యకి సంబంధించి అతను ఆయనకి ఏ హెల్త్ కారణాలు ఉన్నాయో తెలియదు, ఆయనకి సంబంధించిన చనిపోయింది. దానికి సంబంధించి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ ఇచ్చాడు, 2+2 గన్మెన్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు సెక్యూరిటీ కల్పిస్తూ వచ్చారు. సెక్యూరిటీ ఇచ్చినా కూడా మరి ఆయనకి ఏదో అట్టు పెడితే దోశ పెట్టారు, నాకు తెలియదు, నేను కూడా కొన్ని మీడియా ఛానల్స్లో చూసి ఉన్నాను. దోశ పెడితే ఆ తిన్న వెంటనే ఆయనకి ఆరోగ్యం బాడీలో ఏదో చేంజెస్ వచ్చేసి చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి అసలు ఇది రాజకీయంగా అంటే కుట్ర అని అనుకోవాలా, లేదంటే రాజకీయ వ్యాఖ్యల కోసం ఇవన్నీ కంటిన్యూ అవుతాయని అనుకోవాలా? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. మా ఆంటీ ఒక ఆవిడ, షీఈ్ అ హై షుగర్ పేషెంట్. ఆవిడకి బ్రేక్ఫాస్ట్ అది అలవాట్లేదు. వర్క్ చేస్తూ కొలాప్స్ అయిపోయింది ఆవిడ. అందరూ ఆగవేగాల మీద హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర చూపిస్తే ఏడ్ చేశాడు తెస్తే డాక్టర్ పల్స్ పట్టుకుని అన్నీ చూసి షుగర్ బాగా డౌన్ అయిపోయిందండి అని చెప్పి నోట్లో ఇంత చిన్న షుగర్ వేసాడు. ఆవిడకి కాన్షియస్లోకి వచ్చింది. లేచిన వెంటనే అర్జెంట్గా టిఫిన్ పెట్టండి అన్నారు. అలాగే మీరు చెప్పినట్టే మావాడు వెళ్ళి దోశ తీసుకొచ్చి ఇచ్చాడు, ఆవిడ దోశ తింది, సెట్ అయిపోయింది. ఇదేంటంటే షుగర్కి దోశ ట్రీట్మెంట్ ఏంటంటే నన్ను చంపేస్తే డాక్టర్ని ఊరేసేస్తే ఏమైనా అర్థం ఉందా? ఇది డిబేట్ అలాగే పెడతాడు. అదేంటే అంత కష్టపడి అంబులెన్స్లో తీసుకెళ్తే దోశ పెట్టారు ఏంటంటే షుగర్ డౌన్ అయిపోయింది, షుగర్ నోట్లో వేసి ఇంత అట్టు పెడితే సెట్ అయిపోయింది. దానికి అలాంటి కార్యక్రమం డాక్టర్ అయితే ఎత్తుకుని ఉంటాడు. ఓకే, సో ఇవన్నీ కూడా కేవలం అలాంటి ఆరోపణలు తప్పితే అవన్నీ అట్టర్ నాన్ సెన్స్ సార్. ఇప్పుడు ఈ రోజు వచ్చిన సిచ్యువేషన్స్లో ఆఫ్టర్ కరోనా కొంతమందికి ఎఫెక్ట్లు ఎలా ఉంటున్నాయి చూడండి. పునీత్ రాజ్ కుమార్ గారు చిన్న పిల్లడైనా, ఆయన ఏజ్ ఎంత సార్? ఆయన ఎక్సర్సైజ్లు చేసి టక్కన కొలాప్స్ అయిపోయి చచ్చిపోయాడు. ఎవరు మన నాట్ ఓన్లీ ఒక హీరోయిన్ కదా, చాలా మంది. ఆయన అండి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, తారకరత్న మీతో పాటు నడుస్తూ కొలాప్స్ అయిపోతే మరి దాన్ని ఇష్యూ చేయకూడదు ఎవడను. తారకరత్న గారు పాపం ఆయనకు కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దట్టు ఇప్పుడు రంగయ్య గారు ఆయన చిన్న వ్యక్తి కదా, 62 సంవత్సరాలు ఉన్నాయి. ఎంతైనా సరే ఈ రోజు ఏజ్కి ఏమైనా లిమిట్ ఉందా? లేదు. పునీత్ సారు, గౌతమ్ రెడ్డి, తారకరత్న, ఇంతమంది కళ్ళ ముందు మనకే ప్రత్యక్ష ఎగ్జాంపుల్స్ వస్తూ కార్డిక్ అరెస్ట్లు అవన్నీ ఎలా జరుగుతున్నాయండి? న్యూస్ చదువుతూ కొలాప్స్ అయిపోయినా ప్రెసిడెంట్లు కూడా పెద్ద పెద్ద వాళ్ళని చూస్తున్నాం. అబ్దుల్ కలాం గారు ఎలా చనిపోయారు సార్? ఎవరు దాకా ఎందుకు? ఆ మానవుడు ఎలా చనిపోయాడు? సో ఇవన్నీ రాజకీయ కోణాల కోసం ఏదో రాజకీయ కోణం కాదండి. ఈ దరిద్రులకి వాళ్ళకి డైలీ సీరియల్ నడిపించుకుని వాళ్ళకి తీసుకొచ్చి ఆ న్యూస్ రీడర్ చేస్తే ఇలాగే ఉంటుంది. అందుకే జర్నలిస్ట్ న్యూస్ రీడర్కిను యాంకర్లు న్యూస్ రీడర్లకి చాలా తేడా ఉంటుంది. కర్మకాల డిబేట్లు కూడా యాంకర్లు చేస్తే ఇలాగే ఉంటుంది. ఊరోళ్ళందరినీ గదమాయించి నీకు లా డిగ్రీ ఎవడిచ్చాడరా, ఎవరికైనా చదివారా అని గాలను గదమాయించడం కదా, ఈ డిగ్రీ ఎవడిచ్చాడు అని పట్టుకోవాలి ఫస్ట్. ఓకే, సరే. అయితే ఇప్పుడు ఏంటి ఈ కేసులకు సంబంధించి హైకోర్టు ఏమో కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తుంది. మీరు ఎలా కొన్ని సెక్షన్స్ అయినా కొంతమంది రిలాక్సేషన్స్ కూడా వస్తున్నాయి. పోసానికి ఆల్రెడీ కడప మొబైల్ కోర్టులో బెయిల్ వచ్చింది. కడప మొబైల్ వచ్చింది, వాళ్ళు కర్నూలు నుంచి ఎత్తుకొచ్చారు అక్కడికి విజయవాడ కేసు. దీని మీద రేపు హైకోర్టు దీని మీద ప్రాపర్గా ఇలా ఒకే కేసు సంబంధించిన 17 ఎలా పెడతారు ఇవన్నీ గట్టిగా ముట్టుకే గౌరవ న్యాయస్థానాలు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ముట్టుకే లేచేదాకా ఇక్కడ ఏం జరగదు. ఈవెన్ పేర్ని నాని గారికి కూడా కొంచెం రిలాక్స్, వాళ్ళకి బెయిల్ వచ్చింది. ఇవన్నీ కేసులు కోర్టు కూడా అవుతుంది. మీరు ఏం కేసు పెడుతున్నారు, ఏం సెక్షన్లు పెడుతున్నారు, దానికి దీనికి కంపారిజన్స్ ఏంటి అనేది కూడా అడుగుతుంది. ఎందుకు ఎక్కడో దగ్గర ఆగుతుంది కదా సార్. ఇప్పుడు నదీ ప్రవాహం తుఫాన్లు అన్ని 2 రోజులు 3 రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు కొట్టి ఆగలే. ఇప్పుడు 11 లక్షల క్యూసెక్స్ల పైన కృష్ణానదికి వాటర్ వచ్చి మొన్న ఆ తుఫాన్ ఆగిందా లేదా? జనజీవన స్రవంతి మామూలు అయిందా లేదా? అలాగే వీళ్ళు కూడా అడవాడి పడి ఎందుకంటే ఏ పని లేనప్పుడు ఏం చేయాలంటే వెనకటి కూడా చెప్పాడు చూడండి పిలితర కొడుకుడని, వాళ్ళకి ఇప్పుడు ఏంటి ఈ దిక్కుమాల కేసులు వాటిని ఎవరిని అన్ని భయం పెట్టి ఉద్ధరించి ఆడేదో న్యాయస్థానాల్లో ఎలాగోలో 4 రోజులు టైం పడుతుందని చెప్పి ఎలాగోలో ముందు జ్యుడిషియల్ రిమాండ్ ఇప్పించేద్దాం అని కార్యక్రమంలో ఉన్నారు. 2 నెలలు నడిస్తే చూద్దాం. 9 నెలల పొద్దయింది. 9 నెలలు ఇదే ఆడావిడి, ఇంకో 4 ఏళ్ళు 2 నెలలు ఎంత ఉంటుంది అది ఆడవాడు కూడా భరిస్తే తర్వాత కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది.
కాలం చెప్తుంది. ఓకే ఓకే. సో వైసీపీకి ఎందుకు సార్ వాళ్ళు వై దే ఆర్ నాట్ టార్గెటింగ్? ఇప్పుడు ఇన్ని విమర్శలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఇదే చూసుకున్నాం, అప్పులకు సంబంధించిన అంశం చూసుకున్నాం. ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళు ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు? ఏం చేయాలి సార్? బడ్జెట్ సమావేశంలో ప్రశ్న రూపంలో సమానం చెప్తే ఈ దిక్కుమాల డిస్కషన్ అవినాష్ రెడ్డికి ఇంకా జైలు పెట్టలేదేటి, సిబిఐ వాళ్ళు ఇలా పనిచేస్తే అలాగా, అదేంటి రంగయ్య చచ్చిపోయాడు, ఎలా చచ్చిపోతారు రంగయ్య? అసలు నాకు అర్థమే కావట్లేదు. ఎవరో చంపేసి ఉంటారు అన్న మొదలెడితే మీరే చెప్తారు పక్కన గన్మెన్లు ఇచ్చారు, అందరూ ఉన్నారు, అయినా సరే చచ్చిపోయాడంటే, అట్టు పెడితే చచ్చిపోయారంటే అట్లో పాయిజన్ పెట్టారేమో అని ఈ కథలు వేస్తుంటే మనవాడు చేయగలుగుతాం సార్ దానికి. ఇప్పుడు డైలీ సీరియల్ ఉంటుంది, ఇంట్లో ఎంతమంది చూస్తారు మీ ఇంట్లో చెప్పండి? ఇంట్లో ఆడవాళ్ళందరూ అది చూస్తుంటారు. క్రికెట్ మ్యాచ్ వచ్చినప్పుడు మనకి ఎంత ఇబ్బంది ఉంటుందో తెలుస్తుంది కదా. ఆ రిమోట్ ఎవరు? ఇప్పుడు వెళ్ళి వాళ్ళ మధ్యలో నువ్వు వెళ్ళి క్రికెట్ మ్యాచ్ గురించి వాళ్ళకి చెప్పండి, ఏమవుతుంది? అంత ఇసుగ్గింటారు. ఏ దిక్కుమాల మ్యాచ్ ఒకటి మన ప్రాణం మీద కనుక్కొని వాళ్ళు బాధపడి వెళ్తారు తప్ప, అయ్యో పిల్లడికి వాళ్ళు సెలవు పెట్టుకుని మరి వచ్చాడు, సినిమా మ్యాచ్ చూస్తాడు, అదేంటి ఉండదు వాళ్ళకి. అలాగే వీళ్ళు కూడా సెట్ ఆఫ్ ఆడియన్స్ని ఎలా తయారు చేస్తుంటారంటే, ఏదైనా సరే అవును వాళ్ళు కూడా డిబేట్కి వస్తారు. ముస్లింలు అందరూ చూడండి, ఫస్ట్ సెంటెన్స్ ఆవేశం మొదలెడతారు, టకా టకా అని. ఏంటంటే బడ్జెట్ సమావేశాలు అంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ అండి, ఆయన విజనరీలో వాళ్ళు పెట్టి బడ్జెట్ ఉంటుంది, అద్భుతాలు సృష్టిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి చూడండి భయం పడిపోయి రావట్లేదు. బడ్జెట్ సమాధానాలు ఉంటాయి కదా, ఎందుకు? హుకిల్డ్ బాబాయ్ ఈ ఐదు ఆన్సర్లు ఉంటాయి. అలా మాస్క్ ఏమైనా డాక్టర్ చచ్చిపోయాడు, నెక్స్ట్ నంద్యాలలో ఓ ఫ్యామిలీ చనిపోయారు ఆత్మహత్య చేసుకుని, ఆడ ఎమ్మెల్సీ గడ ఏమో డోర్ డెలివరీ చేశాడు, ఈ అమ్మ చెల్లికి అన్యాయం చేశాడు. ఈ 5 టాపిక్లే డిస్కషన్ నడుస్తుంటాయి, మీరు చూసుకొని కావాలంటే. ఎక్కడికి వెళ్ళి ఆవ్యాసం